నా యూట్యూబ్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరూ హ్యాపీగా ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను పరమాన్నం చేశానండి ఈరోజు శుభకార్యం కారణంగా. ఇదిగోండి, కానీ చేసేసాను. అందరూ చేసుకునేది కదా అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. నేనేమి లేదు, స్పెషల్గా ఆ పచ్చెనపప్పు నానబెట్టేస్తానండి. అచ్చంగా పాలతోనే చేస్తాను. ఇది అందరికీ పెట్టాలన్న ఉద్దేశంతో ఎక్కువ చేశానండి. పరమాన్నం చేశాను. ఇందులో ఏం చేస్తాను, పరమాన్నం తయారయ్యాక ఇవ్వండి బాదాలు వేయించుతాను. నెయ్యి వేసానండి, నెయ్యితోనే నెయ్యి వేయాలి. బాదాలండి పచ్చగా చేస్తాను. బాదం వేసానండి. బాదాలు కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేస్తాను. అందరూ వేస్తారు, చూపిస్తున్నానండి ఈరోజు శుభ సందర్భంగా. కిస్మిస్లు అండి, కిస్మిస్లు వేస్తున్నాను. అన్నీ నేతిలో వేయించుకున్నానండి. అందరూ వేయించుకుంటారు. తర్వాత నా దగ్గర ఉన్నాయి పుచ్చగింజలండి. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు అన్నీ నేతిలో వేస్తానండి. గుమ్మడి గింజల మట్టికి టపా 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 అంటున్నాయి, సౌండ్ వస్తుంది. చాలా బాగుంది. ఇదిగోండి, కలర్ఫుల్గా స్మెల్ బాగా వస్తుంది. అబ్బాబ్బా, ఎంత కలర్ఫుల్! ఇంకంతే అయిపోయిందండి. వేసేస్తున్నాను. చూడండి ఎంత చక్కగా ఉందో. చూడండి ఎంత చక్కటి పరమాన్నం, టేస్టీగా ఎంత బాగుందో. ఇంకా యాలకుల పొడి అండి, యాలకుల పొడి వేస్తున్నాను. యాలకుల పొడి ఇదండి నేను తయారు చేసిన పరమాన్నం. నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంకొకసారి ప్రేక్షకులందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఎలా చేశానో ఈ పరమాన్నాన్ని కామెంట్ చేయండి ప్లీజ్.